విశాఖ సాగరబాల కన్వెన్షన్ హాల్లో బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. కార్మిక సంఘ నాయకులు వామన్ రావుతో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరగా వారికి సోమవీర్రాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ఆయన బీజేపీ సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ ఉద్వేగ పరిస్థితుల్లో మనం ఉన్నామని, వామనరావు లాంటి వ్యక్తులు ఎందరో బీజేపీలోకి వస్తున్నారన్నారు. దేశాన్ని బీజేపీ అగ్రగామిగా నిలబెడుతుందన్నారు. అమెరికాను కూడా దాటి అభివృద్ధి చెందుతామన్నారు. ప్రధాని మోదీ పంజాబ్ వెళ్లి యుద్ధ వాస్తవాలు తెలిపారన్నారు. పాకిస్తాన్ వాళ్ళు భయపడి యుద్ధాన్ని ఆపడ్డాన్ని అడగడంతో యుద్ధం ఆపినట్టు తెలిపారు. నెహ్రూ వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఈ దేశంలో ఇబ్బందులు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. పాకిస్తాన్ ఎప్పుడూ మన దేశాన్ని ఇబ్బంది పెడుతుందని, కాంగ్రెస్ తప్పులు సరిచేయడానికే బీజేపీ పార్టీ పుట్టిందన్నారు. ముష్కర్లను ఒక్క రోజులో మట్టుపెట్టిన శక్తి మన దేశానికి ఉందన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు వారికి సభ్యత్వాన్ని సోమవీర్రాజు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు వామనరావు గారికి అందించడం జరుగుతుందో జాయిన్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర కాపు సంఘం సెక్రటరీ లంకా భాస్కర్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభ్యత్వాన్ని అందించవలసింది కోరుతున్నాం. ముందుగా వారిని కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. లంకా భాస్కర్ రావు గారు రాష్ట్ర కాపు నాయకులు, వారికి కూడా సభ్యత్వాన్ని అందించడం జరుగుతుంది. భారత్ మాతా కీ, జిందాబాద్ జిందాబాద్. దయచేసి అందరినీ మేము ఈ స్థానాల్లో అధ్యక్షులు శెట్టి రాజబాబు గారు, జీవీఎంసీ కోఆపరేటివ్ సొసైటీ పూర్వ కోశాధికారి మిరియాల హనుమంతరావు గారు, రాష్ట్ర శ్రీ వైష్ణవ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం చండీ ప్రసాద్ గారు, విశాఖపట్నం సిటీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఎం రామలింగ శర్మ గారు, విశాఖపట్నం సిటీ బ్రాహ్మణ సంఘం నాయకులు వేటి ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బతలిగేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. సార్, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడైనా స్వస్థ పలుకుతారనుకుంటారా? మతపరమైన ఓటుపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా ఈవేళ జరుగుతున్నది. భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దె మైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు. సార్, 1971 యుద్ధంలోని అప్పుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ మాట మనం వినలేదు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ, వాళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. యుద్ధం విరమించామని చెప్పలేదు. యుద్ధాన్ని వద్దని చెప్పిన సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు సాగుతాయి. ఇదంతా వారం రోజులు. ఇది చిన్న సినిమా, చాలా పెద్ద సినిమా ఉంటుంది. అది అర్థమయ్యేటట్లుగా చెప్పాం. ఆ దృష్ట్యా యుద్ధానికి వెనకంజి వేసే ప్రసక్తి లేదు. ఈవేళ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్న సందర్భంలో మనం యుద్ధానికి వెనకంజి వేసేటువంటి పరిస్థితి లేదు. యుద్ధం ఆపలేదు కూడా. ఆక్రమించుకుంటామా? పీఓకే వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మనం పీఓకే తెచ్చుకుంటామా? అవుతుందంటారా? అన్ని విషయాలు మోడీ గారి మధ్యలో ఉన్నాయి. సమయం సందర్భంలో ఏది జరగాలో అది జరుగుతుంది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఏది చేయాలి అనేది స్పష్టమైనటువంటి ఆలోచన
ఈవేళ మోడీ ప్రభుత్వానికి ఉంది. సార్ ఇంత జరిగిన తర్వాత కూడా ట్రంప్ గారు అటు భారతదేశము ఇటు పాకిస్తాన్ ఇద్దరు మాకు వ్యాపార మిత్రులేనే ఇటీవల మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? వారిది వ్యాపారం, మంది బుద్ధుడి యొక్క ఆలోచన విధానం. శాంతిలోనే అన్నీ ఉన్నాయి, శాంతిలోనే అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇది మన దేశ విధానం అని మోడీ గారు స్పష్టంగా చెప్పారు. వారిలాగా వ్యాపారవేత్తలాగా మోడీ గారు మాట్లాడరు, భారతీయులు మాట్లాడరు. ఇది భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం. ఇందులో చేరుతూ ఉంటారు. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ మాత్రమే. సార్ ఇంకోటి భారతీయ జనతా పార్టీలో కొంతమంది నేతలు అంటే వైసీపీ నేతలు కానీ రాజీనామా చేసిన వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి లాంటి వారు జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు జాయిన్ అవుతే మీరు ఏమండి, అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ జాయిన్ చేసుకుంటున్నారు. వారందరికీ మంత్రులు ఇస్తారు కొన్ని రాజకీయ పార్టీలు. వారిని కూడా మనం ఆలోచించాలి కదా. మేము జాయిన్ చేసుకుంటామా లేదా అనేది కాకుండా జాయిన్ చేసుకుని మంత్రులు అయిపోయిన వాళ్ళు అటు వైసీపీలోనూ తెలుగుదేశం వాళ్ళు జాయిన్ చేసుకుని మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా వైసీపీ వాళ్ళని చేసుకుని మంత్రులు ఇచ్చారు. ఇప్పుడు మేము జాయిన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారని అడిగితే ధర్మం అండి మీకు? మేము ధర్మమా సార్ అంటున్నాను. జాయిన్ అవడానికి మీకు ముహూర్తం పెట్టి చెప్తామా? ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలియదు. మరి మీకేమన్నా తెలిస్తే మీరు మాట్లాడండి తప్ప నాకు ఆయన చేరతారనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. బయట దేశాల నుంచి చొరబాట్లు అంటే బతుకు తెరువు కోసం మన దేశం సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బెంగాల్లో జరిగే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో దానికి తప్పకుండా తెరదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అస్సాంలో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. అస్సామే రేపు వెస్ట్ బెంగాల్ కాబోతుంది. అన్నిటికీ భారతీయ జనతా పార్టీ పరిష్కారం కాలం నిర్ణయిస్తుంది. ఆ అనుగుణంగానే మీరు ఏదైతే నన్ను అడిగారో అవన్నీ కూడా మా మనసులో ఉండి మేము ఆ విధంగా పయనిస్తూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం. దేశంలో అనాధికారికంగా బయట దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఇక్కడికి చాలా మంది వాళ్ళ ఏరియా ఎలా జరుగుతుంది? అన్ని సందర్భాల్లో ఇప్పుడు మొన్న యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత ఎవరెవరు విదేశస్తులు ఈ దేశంలో ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దగ్గర లెక్కలు తీశారు. వారిని అందరినీ కూడా ఈ దేశం నుంచి పంపించే ఏర్పాటు చేయడం అనే నిరంతర ప్రక్రియ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో.